జిల్లాలకు చెందిన ఇద్దరు కాపు దిగ్గజాలు పెదవి విప్పడం లేదు. ఆ ఇద్దరు ఎన్నికల వేళ చేసిన హడావిడి ఒక స్థాయిలో ఉంది. ఒకరు టీడీపీ కూటమికి మద్దతుగా నిలిస్తే మరొకరు వైసీపీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతుగా పనిచేశారు. వారే మాజీ మంత్రులు కాపు నేతలు అయిన చేగొండి హరిరామజోగయ్య అలాగే ముద్రగడ పద్మనాభం. పోలింగ్ ముగిసి 2 వారాలు దాటిన ఈ ఇద్దరు నేతలు పెదవి విప్పడం లేదు. టీడీపీ కూటమిదే అధికారం అని చేగొండి నుంచి ప్రకటన రాలేదు. అలాగే పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని ముద్రగడ పోలింగ్ జరిగిన 2-3 రోజుల తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇస్తారు అనుకుంటే అది లేదు. ఇక్కడ ముద్రగడ ప్రకటన కోసం అంతా ఎదురు చూస్తున్నారు అంటే ఆయన పవన్ ఓటమిని బలంగా కోరుకుంటున్నారు. పవన్ని ఓడించకపోతే తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని ఒక పెను సవాల్ కూడా చేశారు. మరి అంతలా పంతం పెట్టిన పెద్ద ఆయన దానికి తగినట్లుగా పోలింగ్ సరళి జరుగుతుందని చెబుతూ ప్రకటన చేస్తారు అని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. అంతేకాకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన గట్టిగా ఎన్నికల ముందు చెప్పారు. ఆయనకు మాత్రం సైలెంట్ అయిపోయారు. దీంతో ఇది వైసీపీలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చగా సాగుతోంది. మరోవైపు చేగొండిది అదే తీరుగా ఉంది. ఆయన ఎన్నికల ప్రచారానికి ముందు నుంచే లేఖల ద్వారా సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవారు. పోలింగ్ దగ్గర పడే కొద్దీ తన ఆలోచనలను పంచుకుంటూ వచ్చారు. మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగా పోలింగ్ జరిగి కూటమి అధికారంలోకి రానుందా అన్నది చూడాలి. ఇక పవన్ కి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రిత్వ శాఖ ఇవ్వాలని ఆయన గతంలో కోరారు. ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయ్యారు. ఒకవైపు నారా లోకేష్ ప్రాధాన్యత టీడీపీలో పెంచడానికి కొందరు నేతలు డిమాండ్లు చేస్తూ ప్రయత్నాలు చేస్తుంటే చేగొండి పవన్ కోసం ప్రకటనలు ఎందుకు చేయడం లేదు అన్న చర్చ ఉండనే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా 1/2 శతాబ్దానికి పైగా అనుభవం గడిచిన ఈ భీష్మాచార్యుడు ఏపీలో జరిగిన పోలింగ్ దాని సరళి మీద తనదైన విశ్లేషణ చేస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ అది జరగలేదు. మరి ఆయన మనసులో ఏముందో తెలియడం లేదు. అటు ముద్రగడ ఇటు చేగొండి మౌన ముద్రలోనే ఉండిపోవడం వెనుక కారణాలు ఏంటి, దాని వెనుక వ్యూహాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. ఇప్పుడే ఎందుకు అని వారు ఆగారా లేక కౌంటింగ్ తర్వాత తమ గొంతులు విప్పుతారా అన్నది చూడాల్సి ఉంది. ఇది ఏమైనా గోదావరి రాజకీయం ఒక్కసారిగా చప్పబడిపోయింది అని అంటున్నారు.